వెల్కమ్ టు మై ఛానల్. మేము లెమన్ ట్రీలో ఆఫర్స్ పెట్టారని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ రీల్ చూసి వెళ్ళామండి. వెళ్తాంలోనే ఎదురుగానే జెంట్స్ వేర్ ఉందండి. మెన్స్ వేర్లోకి వెళ్ళామండి. వెళ్ళంగానే టీషర్ట్స్ కనిపించినాయి. ఓన్లీ 200 రూపీసే అంట. ఇంకా అలా ఎదురుకి వెళ్తున్నాము, ఇంకేమున్నాయో చూద్దామని చెప్పేసి. ఇక నాకు ఒకటి అర్థం కానిది ఏంటంటే, బ్రాండెడ్ అన్నారు కానీ ఇక్కడ ఏ బ్రాండెడ్ అయితే లేదండి. నాకు ఇక్కడ అర్థం కాని బ్రాండ్ కూడా ఉందండి. మా వారు అయితే బ్రాండెడ్ షర్ట్సే వాడతారు. ఇదేం బ్రాండో కొంచెం చూసి చెప్పండి. మీలో ఎవరైనా ఈ బ్రాండెడ్ షర్ట్ వేసుకుంటే మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ టీ షర్ట్స్ చిన్నపిల్లలది అయితే 100 రూపీస్ అంట, కానీ ట్యాగ్ మీద అయితే ఎక్కువ ఉంది, 500 అంట ఒక టీ షర్ట్. ఇంకా చూసి అవాక్ అయిపోయాము. ఏంట్రా బాబు ఇది ఇలా ఉంది అని చెప్పేసి ఇంకా లోపలికి వెళ్ళి చూస్తున్నాము. ఇంకా గర్ల్స్ దాంట్లోకి అయితే వచ్చామండి. జీన్స్ మీద టాప్స్, మిడ్డీస్, షర్ట్స్, టీ షర్ట్స్, ఈ క్రాక్ టాప్స్ అన్నీ ఉన్నాయండి. ఇక్కడ నాకు ఒక టాప్ అయితే నచ్చింది. ఆ టాప్ తీసుకుందామని అనుకున్నాను, కానీ డ్యామేజ్ ఉంది, నేను చూసుకోలేదు. తర్వాత ఇంకో టాప్ తీసేలోపుకి అది కూడా డ్యామేజ్ ఉంది. మీకు చూపించాను, చూసారు కదండి. ఈ చిన్నపిల్లల దాంట్లోకి వచ్చామండి. ఈ చిన్నపిల్లలది ఒక ప్యాంట్ వచ్చేసి 100 రూపాయలు అంట. ఇదైతే నేను పట్టుకున్నది అయితే 300 అంటండి. అది కూడా తీసుకుందామని పక్కన పెట్టాను, కానీ ఎందుకులే అని వదిలేసి వచ్చేసాను. ఫ్లిప్కార్ట్లో దీనికన్నా బాగా వస్తాయి, కానీ డ్యామేజెస్ ఉంటే మళ్ళీ రిటర్న్ మాత్రం తీసుకోరు అని చెప్పి. ఈ లాస్ట్ రోజు కదండి ఈ రోజు, 28, 29, 30 అంటండి లెమన్ ట్రీలో ఇది ఆఫర్స్. మేము 30 రోజు వెళ్ళామండి, ఉగాది రోజు. ఇవి చూస్తే అన్ని క్రాక్ టాప్సే కనిపిస్తున్నాయి. ఏంట్రా బాబు గోవాలో వేసుకునేలాగా ఉన్నాయి అనుకున్నాము. తర్వాత ఇది చూడంగానే నవ్వు నేనైతే అసలు చెప్పాను కదండి A to Z గర్ల్స్ అన్నీ ఉంటాయి అని చెప్పేసి. ఇక్కడ మేమైతే ఈ చెప్పులు తీసుకుందాం అనుకున్నాము, కానీ ఎవరో వాడేసిన సెకండ్ హ్యాండ్ టైప్స్ అన్నీ ఉన్నాయి. నాకు బిల్లింగ్ వేసేటప్పుడే అర్థమైందండి, వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు, అక్కడ సేల్ అవ్వట్లేదని ఇక్కడ పెట్టేసినట్టున్నారు అని చెప్పేసి అనుకున్నాము. నేను మా పండు అయితే రాజస్థాన్ వాళ్ళ దగ్గర చాలా తక్కువగా వస్తాయి కదండి అటువైపు. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న చెప్పులు ఈ మీకు కొత్తగా కనపడుతున్నాయో లేకపోతే వాడేసి పెట్టేసినట్టు కనపడుతున్నాయో ఒకసారి మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. షూస్ కూడా అలానే ఉన్నాయండి, మనం చూసుకొని తీసుకోవాలి. నాకైతే ఇదైతే అసలు నచ్చలేదండి. ఇది షాపింగ్ మరి చాలా బట్టలు అయితే కొనుక్కొని వెళ్ళారు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత తెలిసింది. ఒక షూ కనిపిస్తుంది కానీ ఇంకో షూ కనపడటం చాలా కష్టంగా ఉంది. అలా ఉందండి అక్కడ క్రౌడ్ అయితే. ఇంక ఇక్కడ చూడండి, ఇక్కడ చెప్పులు అయితే ఎలా ఉన్నాయో. ఇక్కడ పక్కన ఆంటీ చెప్పు తీసింది చూసారా అండి, చినిగిపోయింది చెప్పు అయితే. అలా ఉందండి. ఇంకా పిల్లలది అయితే చెప్పుగా అవసరం లేదు, ఇలాంటి వేస్తే పిల్లలకు మాత్రం రోగాలు రావడం తప్పనిసరిగా జరుగుతుంది. అందుకనే నేను మా పాపకు కూడా ఏం తీసుకోలేదండి. కానీ జనాలు మాత్రం చాలా మంది అయితే వచ్చారండి. ఇక్కడ బ్యాగ్స్ దగ్గర నుండి అన్నీ అమ్ముతున్నారు. బ్యాగ్స్ అయితే కొంచెం క్వాలిటీగానే ఉన్నాయి,